నమస్కారం. పింకీలు ఇలా కొంచెం రాళ్లతో ఎగబడ్డారట. మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు పొద్దుటి నుంచి నల్గొండ ప్రాంతంలో ఐకేపీ సెంటర్లు సందర్శిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోటి వరి ప్రొక్యూర్మెంట్ ఏ రకంగా కొనసాగుతున్నది, ఈ నోడల్ ఏజెన్సీ అయిన రాష్ట్ర ప్రభుత్వం పని సరిగ్గా చేస్తున్నదా లేదా అన్న దాని మీద ఆయన సందర్శించడం జరుగుతూ ఉంది. అయితే 2 జాల 3 జాలల పొద్దున్న నుంచి ఆడ అడ్డుకుంటందుకు ప్రయత్నం చేసిరట. కానీ ఫైనల్ గా సాయంత్రం నేరేడు చేతుల్లో కోడిగుట్టతోటి దాని తర్వాత రాళ్లతోటి కొంచెం దాడి చేసిందంట. అద్దాలు వలిగిపోయినాయి. టీవీలలో చూస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యబద్దమైన దేశం, బలమైన గవర్నమెంట్ లో ఉన్నాము, కేంద్రంలో ఉన్నాము బలంగా. ఈడ కూడా మెజారిటీ బానే ఉంది. 80 మందో 90 మందో ఎందరో పాడేంద్రు ఎమ్మెల్యేలు ఈడ. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి ఎలక్షన్లు ఓడిపోతున్నాము, ప్రజాదరణ కోల్పోయినాము అన్న డెస్పరేషన్, నిరాశ మిగిలిపోయింది. భయం తన్నుకొస్తా ఉన్నది. ఆ భయంలా ఇటువంటి కార్యక్రమాలు, దాడులకి దిగింది. ఇది ఎట్లున్నదంటే, ఈ దాడులు చూసినాక నేను బాధపడాలనా సంతోషపడాలనా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇది ఏం గుర్తుకు తెస్తుందంటే, 2వ ప్రపంచ యుద్ధంలో జపానోడు గింత దేశం టీఆర్ఎస్ పార్టీ లెక్క ఏం చేసిండు, మంచిగా నడుతున్నారు. వాళ్ళు బాగానే కొట్లాడుతున్నారు. జర్మనీ, జపాన్ ఇదంతా ఒక దిక్కు, అటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మీద బాగానే నడుస్తుంది. అప్పటికి విజయం సాధిస్తున్నారు అక్కడక్కడ. పోయి ఏం చేసిండు జపానోడు, తినవరగాక ఈ టీఆర్ఎస్ వానికి అరుగుతున్నట్టు లేదు ఇప్పుడు వాళ్ళ లెక్క. పోయి పర్ల్ హార్బర్ ఏదైతే హవాయియన్ ఐలాండ్స్ ఉన్నాయో పసిఫిక్ ఓషన్ లా, అది నౌకాదళం, అమెరికా నౌకాదళం అడ్డా. ఆడ అన్ని ఇంపార్టెంట్ నౌకలన్నీ ఆడ పార్క్ చేసి ఉండే. డిసెంబర్ 7, 1941 నాడు ఆదివారం పూట పొద్దున్నే మబ్బున్నే ఓడికి తెలియకుండా, సప్పుడు సర్వేలు లేకుండా సర్ప్రైజ్ అటాక్ 400-500 ఫ్లైట్లు పంపించి వేసి ఆ రోజు గణనీయంగానే నౌకాదళం, అమెరికా నౌకాదళం డ్యామేజ్ చేసి పైశాసిక ఆనందం పొందాడు 2 రోజులు. కానీ ఏమైంది, పండుకున్న సింహాన్ని లేపాడు. అమెరికా వాడు అప్పటిదాకా 2వ ప్రపంచ యుద్ధంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేనోడు ఇన్వాల్వ్ అయ్యిండు. ఇన్వాల్వ్ అయ్యి ఏం చేసిండు, నీ దేశం సైజ్ ఏందిరా పోయి, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది అని చెప్పి 2 ఆటం బాంబులు ఆగస్టు 6, ఆగస్టు 9 ఇటు హీరోషీమా మీద వేయంగానే 1 నిమిషం లోపల 1,00,000 మంది లేచిండ్రు. ఆగస్టు 9 నాగాసాకిలా ఇంకో ఆటం బాంబు వేయంగానే ఇంకో 1,00,000 మంది లేచిండ్రు. ఇక దాని తర్వాత 1,00,000 మంది తర్వాత రేడియేషన్ కి చాలా మంది చచ్చిపోయినారు సంవత్సరాల కొద్దీ. మొన్న 1980లు 90ల దాకా కూడా రేడియేషన్ ఎఫెక్ట్, క్యాన్సర్లు, మన్ను మశానం, తోలు క్యాన్సర్లు వచ్చాడు. గది చేసారు జపానోడు. ఇలా టీఆర్ఎస్ పార్టీ మీరు ఉన్నారు 80-90 మంది ఎందరు పాడేంటారు ఎమ్మెల్యేలు. మీ జీవితాలు ఎట్లుంటాయంటే బాయిల కప్పల్లాగా ఉంటాయి. మీకు మొత్తం ప్రపంచమంతా అబ్బాయి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రపంచం అంతా ఆయన ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ లకి వెళ్ళేది లేదు, పీకేది లేదు, ప్రపంచంలో ఏమైతుందో తెలుసుకునేది లేదు. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని మీరు రాళ్లతోటి కొట్టిండ్రు. పైశాచిక ఆనందం ఇవాళ పొందుతాం. కొన్ని నెలల కింద నా మీద రాళ్లతోటి, కోడిగుడ్లతోటి వరంగల్లో దాడి చేసారు చిన్నగా. ఇవాళ జర వేయించిండ్రు. బిడ్డ, భారతీయ జనతా పార్టీ ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తారు. నిద్ర లేపు ఒక పెద్ద జాయింట్ ని అమెరికాని లేపినట్టు జపానోడు మీరు ఏదో రోజు బీజేపీని లేపుతారు. లేచిన రోజు అమెరికానికి జపానోని ఖతం చేయడానికి 3 రోజులు పట్టింది. మాకు టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడానికి 3 గంటలు పట్టదు. లిటరలీ 3 గంటల కంటే ఎక్కువ పట్టదు. భూస్థాపితం కాదు, సంపి బొందబెట్టి పాతేసి సీల్ చేసి సిమెంట్ కాంక్రీట్ తోటి మూసేసి మళ్ళా కేసీఆర్ దయ్యం బయటికి రాకుండా త్రిశూలం కూడా పెట్టేస్తాం. విన్నావా? కాబట్టి బుర్రతోటి ఆలోచన చేసి మొగోళ్ళైతే రాజకీయంగా ఎదుర్కొండ్రి, లేకపోతే ఇంట్లో వండుకోండి. సాగు కోరుకొని తెచ్చుకోకండి, రాజకీయ సాగు కోరుకొని తెచ్చుకోకండి. బండి సంజయ్ గారి మీద జరిగిన ఈ దాడి ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఇక ఈ వ్యవహారం చాలా సీరియస్ గా ఎక్కడ ఎవరితో డిస్కస్ చేయాలని చేస్తాము. అతి త్వరలో గులాబీ దళం సావు రోజులు దినాలు దగ్గర పడతాయి. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.